శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాలతో పాటుగా ఈరోజు పాటించవలసినటువంటి విధి విధానాల గురించి తెలుసుకుందాం. 2026 జూలై 22 బుధవారం పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం అష్టమి తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5:38 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:34 ఉంది. చంద్రోదయం మధ్యాహ్నం 1:22 ఉంది. చంద్రాస్తమయం రాత్రి 12:30 ఉంది. ఈ రోజు అష్టమి తిథి స్వాతి నక్షత్రం ఉందండి. అష్టమి తిథి ఉదయం 7:41 వరకు ఉంది. తదుపరి నవమి తిథి వస్తుంది. స్వాతి నక్షత్రం రాత్రి 1:40 ఉంది. తదుపరి విశాఖ నక్షత్రం వస్తుంది. యోగం సాధ్యం రాత్రి 10:18 వరకు ఉంది. తదుపరి శుభం కర్ణం భవ ఉదయం 7:38 వరకు ఉంది. తదుపరి బాలువ రాత్రి 8:09 వరకు ఉంది. తదుపరి కౌలువ. ఇంకా ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల గురించి తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు ఉంది. ఈ రోజు అభిజిత్ ముహూర్తం అయితే లేదండి. అమృతకాలం సాయంత్రం 4:27 నుండి 6:09 వరకు ఉంది. శుభ సమయం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు ఉంది. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాల వివరాలు తెలుసుకుందాం. వజ్రం ఉదయం 6:09 నుండి 7:51 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11:38 నుండి 12:30 వరకు ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. గులికి కాలం ఉదయం 10:54 నుండి 12:33 వరకు ఉంది. ఈ రోజు విశేషతలు వచ్చేసి ఈ రోజు దుర్గాష్టమి వ్రతం అయితే ఆచరించుకోవచ్చండి. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు పంచాంగం ప్రకారం ముఖ్యంగా అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. ఇంక ఈ రోజు పాటించవలసినటువంటి విధి విధానాల గురించి తెలుసుకుందామండి. ఈ రోజు అష్టమి తిథి ఉన్నందువలన ఎవరైనా దుర్గాష్టమి వ్రతాన్ని ఆచరించుకోవాలనుకుంటే ఆచరించుకోవచ్చండి. ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానమాచరించి ముందుగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ఈ రోజు ముఖ్యంగా దుర్గాదేవిని శ్రీమన్నారాయణుడిని పూజించాలి. అమ్మవారి అష్టోత్తరం కానీ దుర్గా చాలీసా కానీ చదువుకోవాలి. అలాగే ఈ రోజు అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో అక్షంతలతో పూజించుకోవచ్చు. అలానే శ్రీమన్నారాయణుడిని తులసి దళాలతో పూజించి అర్చించండి. ఓం ధూమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ అమ్మవారికి పూజ చేయండి. స్వామివారికి పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠిస్తూ స్వామివారికి పూజ చేయండి. ఈ రోజు పూజ అనంతరం ఎవరైనా లేని వారికి మీ శక్తి కొలిది పండ్లు కానీ వస్త్రం కానీ అన్నదానం కానీ చేస్తే చాలా మంచిదండి. ఇదండి ఈరోజు పంచాంగ వివరాలు. అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.